అలాగే సమరాంగణ సూత్రధార చెప్పేసి ఇంకొకటి ఉంది. వాళ్ళని ఆ గ్రంథం ఏం చెప్తుంది మధ్యద్వారం గురించి. గృహ మధ్యలో, పీఠం మధ్యలో, మండప పార్శ్వ మధ్యలో నడక మార్గము, వాలు ప్రదేశం, ద్వారం నిషేధం అని చెప్పింది. గృహ మధ్య ద్వారం నిషేధం అని చెప్పింది ఈ గ్రంథం. అలాగే ఇంతవరకు ఐదు మనకి పాయింట్లు దొరికినాయి ప్రాచీన గ్రంథాల్లో మధ్యద్వారానికి సంబంధించి. మధ్యద్వారం అనేది కేవలం టెంపుల్స్, చక్రవర్తి భవనం, రాజభవనం అన్నారు. ఇప్పుడు ఆ రెండు ఇప్పుడు లేవు కాబట్టి టెంపుల్ ఒకదానికి మధ్యద్వారం. గృహాలకు పనికిరాదు, పెట్టొద్దని ప్రత్యేక చెప్పడం జరిగింది, నిషేధించారు. ఇప్పుడు మీకు సింహద్వారం ఎక్కడ పెట్టాలో చెప్పారు, ఇప్పుడు ఎక్కడ పెట్టకూడదో కూడా చెప్తున్నారు మళ్ళీ. అంటే అది దోషం అని అర్థం చేసుకోవాలి మనం. అలా అనమాట. అలా మీకు ద్వారాలకు వచ్చేసరికి వంశద్వారం అని చెప్పి ఒక ద్వారం కొన్ని ప్రాచీన గ్రంథాల్లో ఉంది. అదేంటంటే మనకి ఇప్పుడు వంశద్వారం పెట్టేదాన్ని. ఎలా అంటే మీకు ఉదాహరణకు పెంకుటిల్లు ఊహించుకోండి. మీరు పెంకుటిల్లు ఊహించుకున్నట్టయితే తూర్పు ఒక పెంకుటిల్లు అనుకోండి, దానిపైన మీకు వెన్నుబద్ద అని వస్తుంది. పైన వచ్చే వెన్నుబద్ద అంటారు దాన్ని, వంశం అని పిలిచేవారు. దానికి ఆ పేరు ఉంది అలా. మీకు ఎగ్జాక్ట్ సెంటర్లో ఉత్తరానికి డోర్ పెడితే దాన్ని వంశద్వారం అంటారు దాన్ని. అది కూడా నిషేధం అని చెప్పారు.